ఎప్పుడో 10 రోజుల క్రితం అంటే ఒక సమ్ కామన్ మ్యాన్ చెప్తా ఉన్నాడు టీవీలో. లేదు 10 రోజుల క్రితం ఒక చోట ఏదో రాజమండ్రిలో కొన్నాడు. ఎవరో వస్తే వాళ్ళకి పోయించడానికి తెప్పించి, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డ్రంకర్స్ ఉంటారు కదా, వాళ్ళు తాగుతానంటే మందు ఇచ్చి తాగిస్తూ అతనికి చెప్తూ, అంటే ఇప్పుడు మామూలుగా డి అడిక్షన్ చేయడానికి ఎట్లయితే మనం చేస్తామో అలా కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తాగుతున్న సమయంలోనే వాడు నిర్ణయం తీసుకుని ఇక మీద నేను తాగను అని లేచిపోయి ఆ మందు పడేసినటువంటి సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చాలా మంది నాకు చెప్పారు. అంటే ఆ రకమైనటువంటి కౌన్సిలింగ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయని కానీ చెప్పారు వాళ్ళు. అంటే నేను విన్నది మీరు చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి తాగాడు అన్నప్పుడు మరి ప్రూవ్ చేయాలి కదా మీరు. ఓకే, ఈ రోజు అతనే అంటే అతనే కొన్నాడు, అతనే తాగాడు అనుకుందాం కాసేపు. మరి ప్రీ హిస్టరీ ఉండాలిగా, కరెక్ట్. అసలు దాని ఒక మాట లేదు. నేనేం చెప్తున్నానంటే ఇట్స్ బ్రోకెన్ చైన్. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్లీ బ్రోకెన్. ఇట్ ఈస్ నాట్ ఏ లింక్డ్ యాక్టివిటీ. హైదరాబాద్ లో బయలుదేరిన తర్వాత అక్కడ 4 పాయింట్లు చూపించి ఇలా వెళ్ళాడు కాబట్టి, ఇలా పడిపోయాడు కాబట్టి, ఇలా తాగేసాడు, ఇలా చచ్చిపోయాడు. కానీ మీరు మాట్లాడుతున్నారు, మొదటి రోజు ఆయన చనిపోయినప్పుడు మాట్లాడిన కొంతమంది కూటమికి సంబంధించిన నాయకత్వం, కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ప్రవీణ్ గారిని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బాడీ చూసినప్పుడు ఏదో అనుమానాలు వస్తున్నాయి, డెఫినెట్గా చాలా ఆవేదన ఉంది అని మాట్లాడారు. వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు కన్విన్స్ అయ్యారంటే ఇప్పుడు ఇట్స్ పొలిటికల్ సిస్టమ్. సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, వారు ఏమన్నారు, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఆంధ్ర నుంచి ఆంధ్రాకి తెలంగాణ వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది, సరైన ఫ్లైట్స్ లేవు అన్నారు. దానికి వెంటనే వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనవాడే, మన పార్టీ వాడే దాని మాకు చెప్పాలి కదా, పేపర్లు చేయటం ఏంటి అని అతన్ని గద్దించింది, వద్దించింది, కౌన్సిలింగ్ చేసింది. అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదో చిన్న, ఇప్పుడు ఇట్స్ జనరల్ ఇష్యూ, ఇట్స్ జనరల్ ఇష్యూ, నథింగ్ టు డూ విత్ ది పొలిటికల్ పార్టీ. సో అతను ఫ్లైట్స్ డైరెక్ట్ గా ఉండాలి అనేది అడుగుతున్నాడు. ఉన్నారు కదా, ఉన్నాయి క్యాన్సిల్ చేశారు అనేది కూడా బాధ. ఇంకా అన్న దానిలో వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఎవరు మంత్రులు, ఇప్పుడు అదే అందుకే మంత్రికి ఏం రిఫ్లెక్ట్ అవ్వదు కదా. ఆ సజెషన్ వల్ల పాజిటివ్ తీసుకుని డైరెక్ట్ ఫ్లైట్స్ చేయొచ్చు కదా, దానికి అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏంటి? సో దాని మీదే అలా ఉన్నవాళ్ళు ఇట్లాంటిది ఏదో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే వెనకాల ఇంకేదో వ్యూహమో కుట్రో కాన్స్పిరసీ ఉండుంటే అది ఎక్కడ బయటకు వస్తుందని, ఎందుకు వాగారు, నోరు మూసుకొని ఉండండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం, అతను డిప్యూటీ సీఎం అని అంటే వాళ్ళందరినీ నోరు మూసుకొని ఉండండి అని చెప్పారు కదా. చెప్పారు. అలాంటివి చెప్పగలిగింది. ఇలాంటి విషయంలో నోరు మూసుకొని ఉండడం కాదు, వార్నింగ్ కూడా ఇచ్చిండొచ్చు, అంతే కదా. మరి లేకపోతే అసలు ఇంకొక భయంకరమైన విషయం నా దృష్టికి వచ్చింది చెప్తున్నాను మీకు. పాస్టర్స్ వర్ థ్రెటెన్డ్, దే వర్ గివెన్ నోటీసెస్. చాలా మందికి రిటర్న్ నోటీస్ ఇచ్చారు, పిలిచి భయభ్రాంతికి గురి చేసి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పినటువంటి డేటా నా దగ్గర చాలా. ఆయన ఇప్పుడు సేకరణ కూడా తెలుస్తున్నారు. చాలా మంది పాస్టర్ ఎవరైనా ఎంతమందిని భయపెట్టారు, ఎంతమందిని కౌన్సిలింగ్ చేశారు, ఎంతమంది నోటీసులు ఇచ్చారు అనే డేటా కూడా తీసుకున్నారు. 11 మంది కేసులు పెట్టామని కూడా చెప్తున్నారు, పోలీసులే చెప్తున్నారు. 11 మంది భయపడిపోయారు. అసలు ప్రజాస్వామ్యంలో భయపెట్టడం ఏంటండి? వీఆర్ నాట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, వీఆర్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఆ రకమైనటువంటి విధానం ఏంటి? ఇప్పుడు స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా విస్మరించి తిరిగి ఎవరి హక్కులైతే కాపాడాలో వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి, వాళ్ళని భయపెట్టడం ఏంటి, వాళ్ళని మాట్లాడకుండా నోరు నొక్కేయటం ఏంటి? ఇదే ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు దీనివల్ల వైఎన్ఆర్ గారు, దీనివల్ల జరగబోయేటువంటి పరిణామం ఏంటంటే, జనం నోరు నొక్కితే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నొక్కుతారు. డెఫినెట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ రోజు ఒక కమ్యూనిటీనో లేకపోతే ఒక సెక్షన్ లేకపోతే ఒక లార్జ్ ఫిలాసఫికల్ ఫాలోవర్స్ ను మీరు అణిచివేద్దామని ట్రై చేస్తున్నారు. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు. వాళ్ళ అవకాశం వచ్చిన రోజు వాడు చూపిస్తారు. సరే, మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ఫస్ట్ విక్టిమ్ ఎవరు అంటే ప్రవీణ్ గారి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ. ఇమిడియట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే కదా, ఆయన లేకపోవడం వల్ల. సో ఆ ఫ్యామిలీ వైపు నుంచి ఎందుకు
రియాక్షన్ లేదు, వాళ్ళు మాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వం ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తుందనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళని కూడా ఎవరైనా భయపెట్టారా? వాళ్ళని కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇక దానికి ఏం చెప్తామండి. ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత, చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టిన తర్వాత, ఇంట్లో మామూలుగా అయితే ఇంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత భయంకరమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. ఇట్స్ ఇర్రిపేరబుల్ లాస్ విచ్ కెనాట్ బి కాంపెన్సేటెడ్. ఏం చేయలేదు అట్లాంటి సిచ్యువేషన్ లో ఒకవైపు భయం, ఒకవైపు బాధ, తీవ్రమైన ఆవేదన, ఇవన్నీ ఉన్న సమయంలో ఇంకా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే ఇట్స్ పవర్ఫుల్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్. సో అలాంటి ఒక పవర్ ఉన్నటువంటి వ్యవస్థ చిన్న కుటుంబం మీద వాళ్ళ అధికారం, దాన్ని ఏమంటాం, ఆ పవర్ ని చూపిస్తే భయపడిపోతారు కదండి. సో వాళ్ళు అసలు ఏమి మాట్లాడలేకున్నారు, ఏమి బయటకు చెప్పలేకుండా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏమిటో అనే అంటే ఇక అసలు అది మనం వర్ణించలేము. అంత తీవ్రమైనటువంటి బాధలో, భయంలో ఉన్నారు అన్నది నాకు ఉన్నటువంటి సమాచారం. ఓకే 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 రైట్ సార్. తాజా రాజకీయాలు మాట్లాడదాం. సరే, పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన అంశంలో అనుమానాలు అయితే ఉన్నాయి. చాలా మంది అనుమానాలు రైజ్ చేస్తున్నారు. అనుమానాలు వ్యాలిడ్ గా కూడా కనపడుతున్నాయి, లాజికల్ గా కూడా వాళ్ళు రైజ్ చేస్తున్న ప్రశ్నలకి ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసులు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఇన్వెస్టిగేషనే ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం జరగలేదు, ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ కాంట్ స్టాండ్. రైట్.